నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలు ఎట్లున్నాయంటే ఒకవైపు సంతోషం, ఇంకోవైపు బాధ అనేటట్టున్నాయి. సంతోషం ఎవరికంటే కార్మికులకు. భారతదేశంకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కార్మిక చట్టాల్లో ఇంత భారీ ఎత్తున ఏ రోజు కూడా మార్పులు తీసుకురాలే. ఆ మార్పులు తీసుకొచ్చి కార్మికులకు సంతోషం ఉంటే ఇంకోవైపు బాధ ఎవరికంటే కంపెనీలకు. ఈ సవరణలు మొత్తం కంపెనీలకు ఒక రకంగా ఇబ్బంది అనుకోవచ్చు, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని. రాజకీయాల్లోకి వస్తే కాంగ్రెస్ కి ఏమో ఎటు తేల్చలేని బాధ, బీఆర్ఎస్ కి ఏమో మనం ఏదో చేస్తున్నామని సంతోషం. ఇట్లా రకరకాల వార్తల్లో ఈ రోజు ఉన్నాయి. అవేంటివో చూద్దాం రండి. ఆంధ్రజ్యోతి, కార్మికులందరికీ సామాజిక భద్రత, 4 కార్మిక స్మృతుల అమల్లోకి కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం. ప్రగతిశీల సంస్కరణలు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మికుల సాధికారత కోసం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలు ఇవి. సులభతర వాణిజ్య విధానానికి ప్రోత్సాహకం కల్పిస్తాయి. సార్వత్రిక సామాజిక భద్రతకు బలమైన పునాది వేస్తాయి. నారీ శక్తి, యువశక్తికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ప్రధాని మోడీ. కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు, 29 చట్టాల స్థానంలో 4 కొత్త కోడ్లు. ఉద్యోగులందరికీ నియామక పత్రాలు, అందరికీ కనీస వేతనాలు తప్పనిసరి. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు తొలిసారి నిర్వచనం. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలకు ఏడాది సర్వీస్ కే గ్రాట్యుటీ. 40 ఏళ్ల పైబడిన ఉద్యోగులకు ఏటా వైద్య పరీక్షలు. అన్ని షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో మహిళలు. కొత్త కోడ్లతో ఉపాధి సంఘటితం. మాండవీయ. కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు తీసుకొస్తారంట. ఇవి కూడా ఇవి చాలా బెటర్, ఎందుకంటే ఇంతకుముందు వర్క్ చేసినప్పుడు మేము కూడా చూసినాం, మా సహచరులు కూడా చెప్తా ఉంటారు. కంపెనీలలో కనీస వేతనాలు కల్పిస్తలేరు. కంపెనీల్లో ఏ కంపెనీ అయినా సరే కంపెనీల్లో కనీస వేతనాలు కల్పిస్తలేరు. ఉద్యోగ భద్రత లేదు. అరే చేస్తే చేయలేకపోతే పోరాబోయ్ అనేటట్టు పనిచేస్తా ఉన్నారు కంపెనీలు. కంపెనీ యాజమాన్యాల్లో నువ్వు వర్కర్ కు కనీసం ఇంపార్టెన్స్ లేదు, వాని పట్ల బాధ్యత లేదు. ఒక ఎంప్లాయ్ అంటే ఆయనకు ఒక రెస్పెక్ట్ లేదు. వీళ్ళేదో జీతగాడు బ్రిటిష్ దగ్గర బానిసత్వం పనిచేసినట్టు పని చేపించుకుంటా ఉన్నారు. కనీసం రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు వాళ్ళకు. ఎన్ని రకాల ఇబ్బందులు పడతారో మాకు తెలుసు, మేము చూసినాం, కళ్ళతో చూసినాం దగ్గరుండి. చాలా కంపెనీస్, 1-2 అని కాదు. ఉద్యోగ భద్రత లేదు. కంపెనీ యాజమాన్యాలు ఎట్లయిపోయినాయంటే మేము పెట్టిందే రోలు, మాట్లాడిందే ఫైనల్ అన్నట్టు మాట్లాడతాయి. కాబట్టి వాళ్ళందరికీ సిగ్గొచ్చేటట్టు ఇప్పుడు సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ కార్మిక చట్టాల్లో మార్పులు ఎందుకు తీసుకొచ్చారు అంటే కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కనీస వేతనాలు కూడా లేవు. నీకు సంవత్సరం ఇంక్రిమెంట్ ఉండాలి, అది కూడా లేదు. 2 సంవత్సరాలకు ఒకటి చేసుకుంటా మళ్ళీ మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి ఫ్రీగా మీకు ఇచ్చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతారు. కార్మికులు చాలా నష్టపోతారు. ఆరోగ్యం నష్టపోతారు, ఫ్యామిలీ టైం ని నష్టపోతారు, అనేక రకాల ఇబ్బందులు పడుతారు. దాంట్లో ఇంకా కూడా మార్పులు తీసుకురావాలి. ఇవే కాదు, ఉద్యోగ భద్రత మెయిన్ వాళ్ళకి కల్పించాల్సింది. ఉద్యోగ భద్రత కల్పించిన రోజు ఒక ఎంప్లాయీ సంతోషంగా పనిచేస్తాడు. అదే కంపెనీ కోసం ఇంకెక్కువ కష్టపడతాడు. అలా ఆలోచిస్తలేవు నాయకులు, అట్లా ఆలోచిస్తలేరు. కంపెనీ యాజమాన్యాలు కూడా అట్లా ఆలోచిస్తలేవు. వీడేదో బానిసతో మనం పని చేపించుకోవాలన్నట్టు ఆలోచిస్తా ఉన్నాయి. ఇది మారాలి. ఎట్టి పరిస్థితులు లాంటివి మారాలి. ఉద్యోగికి మెయిన్ కావాల్సింది ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సింది కనీస వేతనాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా వేతనాలు ఉన్నాయా? వాటి ఇచ్చే జీతం 10 రూపాయలు అయితే బయట ఖర్చులు 20 రూపాయలు అయినాయి. ఒక రూమ్ రెంట్కి తీసుకొని పోతే మినిమం సింగిల్ బెడ్రూమ్ 5-6 వేలు ఉంది. కిరాణం సామాన్ ఉందామని చెప్పేసి కిరాణా కొట్టుకోతే ఒక నెలకు అయ్యే కిరాణం సామాన్కి 10,000 అవుతుంది. 6,000 లీడా 10,000 ఆడ 16,000 ఈయన పోయిన తర్వాత ఒక ఉద్యోగి, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అంతకంటే ఎక్కువ జీతం ఏమొస్తుంది ఆయనకు? వచ్చే 20-25 వేలల్లా రూమ్ రెంట్కు కిరాణం సామాన్కి పోయిన తర్వాత పిల్లల చదువులేంది, వాళ్ళ పొట్టేంది, బట్టేంది ఆలోచన చేయాలి. ప్రాక్టికల్ గా ఉండి ఆలోచన చేయాలి. కంపెనీ యాజమాన్యాలు కానీ నాయకులు కానీ చాలా ఘోరమైన పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ బతుకులు మార్చాలి అంటే కొత్త చట్టాలు అమల్లోకి తీసుకురావాలి. కార్మిక చట్టాలు ఇంకా కూడా మార్చాలి. ఇంకా మార్చి కార్మికులకు న్యాయం చేయాలి. చాలా అన్యాయం పాలైపోతున్నారు కార్మికులు. వాళ్ళకు మంచి చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంకా చట్టాలు ఇంకా మార్పులు తీసుకురావాలి. ఈ 2 ప్రథమంగా చేయాల్సిన పనులు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు. ఇవి మెయిన్. ఈ 40 సంవత్సరాల ఉన్న వాళ్ళకు కూడా ప్రతి ఏటా వైద్య పరీక్షలు ఎట్లా చేస్తారో అట్లా ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా కనీసం ఏ ఎంప్లాయీకి అయినా సరే కనీస వేతనాలతో పాటు ఉద్యోగ భద్రతతో పాటు ఒక ఎంప్లాయీకి ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా కంపెనీ భరించేటట్టు ప్లాన్ చేయాలి. అది అవసరం కూడా. ఎందుకంటే కంపెనీస్ నుంచి వచ్చే వేతనాలు వాళ్ళ రోజువారీ పరిస్థితులకే సరిపోవు. అనారోగ్యాల పాలైతే వాళ్ళు ఇంకా రోడ్డున పడుతున్నారు, అప్పుల పాలైపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని ఆలోచనలు పెట్టుకోవాలి కంపెనీ యాజమాన్యాలు కూడా, నాయకులు కూడా. అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని మంచి చేయాలని కోరుకుంటున్నా. ఇంకో వార్త చూద్దాం. టీ-షాక్ లో కలెక్షన్ కింగ్. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూల పర్వం. HIV ఎయిడ్స్ NGOల టార్గెట్. MOUలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమిషన్లు వసూలు చేస్తున్న వైనం. 2 నెలల్లో 3 కోట్లకు పైగా వసూలు చేసిరంట. ఓ కాంట్రాక్టర్ ఉద్యోగికి వసూళ్ల బాధ్యత ఇచ్చారు. ఆ ఉద్యోగికి బదిలీ కావడంతో దాంతో వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. ఇప్పుడు ఎయిడ్స్ అనేది ఒక దరిద్రమైన రోగం. ఆ రోగం గురించి స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఆ ఎయిడ్స్ రోగుల కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఆ సంస్థ దగ్గర కూడా వసూలు చేస్తే ఈ కొడుకులు ఎట్లా బాగుపడతారు? ఇంకా MOUలు రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడతారంట. ఇప్పుడు ఆ రోగం పట్టించుకునే నాదురే ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ కోసం పనిచేస్తుంటే, లాభం కాకుండా వాళ్ళకు కనీసం అవగాహన కల్పించుకుంటే వాళ్ళ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తుంటే వాళ్ళపైన వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తే ఇలా సిగ్గుశరం ఉన్నట్టు ఏమన్నా చెల్లెలు నా కొడుకులు. ఇంత ఘోరమా? తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టీ-షాక్ లో వసూల పర్వం చోటు చేసుకుంది.
ఎయిడ్స్ రోగులకు సేవలు అందించే స్వచ్ఛంద సంస్థల ఎన్జిఓల నుంచి టీషాక్ అధికారులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము అడిగినంత ఇవ్వకుంటే టీషాక్తో తీసుకున్న అవగాహన ఒప్పందాలు ఎంఓయూలు రద్దు చేస్తామని బెదిరిస్తూ రాష్ట్రంలోని వివిధ ఎన్జిఓల నుండి 2 నెలల్లో 3 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ వసూలు వెనుక టీషాక్కు చెందిన ఒక ఉన్నతాధికారి ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అక్కడ ఉంటే వాడిని మాత్రం లోపలేయాలి. వానికి ఆ వాని కూడా ఎయిడ్స్ వచ్చిన వల్ల ఇంజక్షన్ తీసి ఇంజక్షన్ ఇవ్వాలి. అట్లయితే సెట్ అవుతాడు వాడు. ఆ రోగం ఎట్లాంటిది, ఆ ఉన్న ఎట్లాంటి బాధలు పడుతుంటారు, ఆ బాధ ఏందని వాని కూడా ఒక అవగాహన వస్తుంది. మరో వార్త చూసుకుందాం. దానం నాగేందర్ రాజీనామా బాటలు. కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా చేస్తారు. ఫిరాయింపుపై విచారణ జరిగితే వేటే, అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మల్లిది ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జనలు, ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్ ను కలిసి మరింత గడువు కోరిన కడియం శ్రీహరి గారు టైం అడిగినా కూడా పెద్ద ఉపయోగం లేదనేది అందరి ఉద్దేశం. దారం నాగేందర్ గారు ఏదైతే ఆలోచిస్తున్నారో రాజీనామా ఆయనకు తప్పదు. అది ఆయనకే కాదు, కడియం శ్రీహరి గారికి కూడా తప్పదు, ఈయన కూడా తప్పదు అది. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయననేమో ఎంపీకి పోటీ చేసిండు, ఈయననేమో వాళ్ళ కుమార్తె కోసం ప్రచారం చేసిండు. అంటే వీళ్ళిద్దరు కూడా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు ఏమని, దానం నాగేందర్ గారు అయితే ఫైనల్ గా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పేసి పోటీ చేసిండు. కడియం శ్రీహరి గారేమో ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసి. కాబట్టి వీళ్ళిద్దరి పైన వేట్ అనేది తప్పనిసరి పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకోటి, దానం నాగేందర్ గారు రాజీనామా చేద్దామంటే కూడా ఒక క్లారిటీ లేదు ఆయనకు. ఎందుకంటే ఒకవేళ నేను రాజీనామా చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుందా, ఇది ఒక డౌట్. ఇప్పుడు ఉన్నది వాయే ఉంచుకున్నది వాయ అన్నట్టు చేసుకొని యాక్చువల్ గా దానం నాగేందర్ గారు అంటే బీఆర్ఎస్ తో ఒక స్థానం ఉండే, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర మంచి విలువ ఉండే. ఏమైంది, అధికారం కోసము అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయిండు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక ఏమైంది, ఎంపీకి పోటీ చేసిండు. మొదటి తప్పు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం అనుకుంటే, రెండో తప్పు ఎంపీకి పోటీ చేయడం. ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మనిషి మళ్ళీ ఎంపీకి పోటీ చేసిండు. అత్యాశకు పోయారు. అత్యాశ కూడా వల్ల ఏం జరిగింది, మళ్ళా ఇప్పుడు వేటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వేటు పడే అవకాశాలు 100% ఉన్నాయి. కానీ వాళ్ళు వేటు పడే కంటే ముందే నేనే రాజీనామా చేస్తే అయిపోతుంది కదా ఆలోచనలు ఉన్నట్టున్నాడు. కానీ ఢిల్లీకి పోయిన దాకా క్లారిటీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టికెట్ ఇస్తుందా లేదని క్లారిటీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఖైరతాబాద్లో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు, కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నాయకులు ఉన్నారు, కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ అదే రోజు బీఆర్ఎస్ లో దానం నాగేందర్ గారు గెలిచేటప్పుడు ఖైరతాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే పోటీ చేసిన అటువంటి మనిషి ఈరోజు ఎట్లా ఉంటాడు, టికెట్ నా టికెట్ ని ఆయనకి ఎట్టిస్తారని మాట్లాడతారు. ఎందుకంటే ప్రత్యర్థి ఆయననే కదా. ఒకవేళ ఈయనకు టికెట్ ఇచ్చినట్టయితే నెక్స్ట్ ఆయన మైనస్ అవుతుంది. నేను పోటీ చేసిన, నా మీద పోటీ చేసి గెలిచిన మనిషిని పార్టీకి తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఈరోజు నా టికెట్ ఆయనకి ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన కూడా కొంచెం బాధకు లోడ్ అవుతాడు. దానివల్ల ఇంకో రకంగా కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచించాలి దీని విషయంలో. ఎందుకంటే ఇప్పుడు 2 రకాలుగా మైనస్ అవుతుంది. వచ్చిన ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు, పదవి పోతుంది, నెక్స్ట్ ఎక్కడైతే ఒరిజినల్ క్యాడర్ ఉందో అది మిస్ అయిపోతుంది. ఆబ్వియస్లీ మిస్ అవుతుంది. ఎందుకంటే అందరికి కూడా ఆశ ఉంటుంది. దాని విషయం కూడా ఒకసారి కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకో కడియం శ్రీహరి విషయంలో కూడా ఖచ్చితంగా వెయిట్ తప్పదు. టైం అడిగినా కూడా స్పీకర్ గారు టైం ఎట్లా ఇచ్చారో కానీ స్పీకర్ గారికి ఏమో కోర్టు ఆర్డర్ వేస్తున్నది, ఎన్ని రోజులు అవుతున్నది, మీరు ఇంకేం టైం తీసుకుంటున్నారు, ఇంకెన్ని రోజుల దాకా పెండింగ్ పెడతారు అని చెప్పేసి కోర్టు సీరియస్ అవుతా ఉన్నది స్పీకర్ గారి పైన. అనవసరంగా వీళ్ళందరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ మధ్యలో కానీ, లేకపోతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కానీ, పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎంతమంది 10 మంది ఉన్నారో వాళ్ళందరి విషయంలో అనవసరంగా స్పీకర్ బలవుతున్నట్టు కనిపిస్తా ఉన్నది, స్పీకర్కు చెడ్డ పేరు వస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. ఎందుకు ఎట్లా పోర్ట్రేట్ అవుతుందంటే స్పీకరే చర్యలు తీసుకోవట్లేదు, వీళ్ళ పైన విచారణ జరపడానికి టైం లేదా, టైం తీసుకొని చర్యలు జరపాలి కదా అని చెప్పేసి అట్లాంటి మాటలు బయటకు పోతున్నాయి అన్నమాట. యావత్ తెలంగాణ మొత్తం ఏమనుకుంటుందంటే స్పీకర్ గారికి ఇది టైం దొరకలేదా, ఇది ఏదో ఒకటి తేల్చాలి కదా అని చెప్పి అనుకుంటాం. అనవసరంగా ఏమవుతుందంటే స్పీకర్ గారికి ఒక రకమైన నెగిటివిటీ వస్తుందన్నమాట. కడియం శ్రీహరి గారి వల్ల, దానం నాగేందర్ వారి వల్ల, ఇంకా మిగతా 8 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి వల్ల, మెయిన్ వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళు ఎటు కాకుండా ఉన్నారు. కనీసం బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వైపు ముందే గెలిచిన తర్వాత పోయి ఇదంతా చేసేసరికి ఇదంతా ప్రెజర్ ఎక్కడైతుందో స్పీకర్ గారికి పడుతుంది. అనవసరంగా ఆయన బలవుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కూడా కాదు. వీళ్ళు ఏ రోజుకైనా సరే వీళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిందే, వీళ్ళు చేయాల్సిందే. దానివల్ల స్పీకర్ గారికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. చూడాలి మరి ఏమైతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. ₹5 లక్షల కోట్ల భూ కుంభకోణం. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి గ్యాంగ్ స్కామ్. 9,292 ఎకరాలను అతి తక్కువ ధరకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం. సీఎం సోదరులు సన్నిహితులు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, భూముల్ని తిరిగి వెనక్కి తీసుకుంటాం అని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో రేవంత్ ప్రభుత్వం భారీ భూ కుంభకోణానికి చెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. పరిశ్రమల కోసం గతంలో ప్రభుత్వాలు కేటాయించిన వేలాది ఎకరాల భూముల్ని అతి తక్కువ ధరకు తీసుకొని
తమ రియల్ ఎస్టేట్ కోసం వినియోగించే యత్నం చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపించారు. 9,292 ఎకరాలు భూమిని కంపెనీస్ కోసం పక్కన పెట్టిన భూములను అన్నింటినీ తక్కువ ధరకు అమ్ముకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అది వాళ్ళ సోదరులకు సన్నిహితులకు ఇస్తున్నారని చెప్పేసి మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా రాష్ట్రానికి అవసరమైనప్పుడు అమ్ముతే అది వేరు, కానీ ఉద్దేశపూర్వకంగా అమ్మి మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే రాష్ట్ర ఉపయోగాల కోసం బాండ్లు కుదవబెట్టి పైసలు లోన్లు తీసుకొచ్చడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా పారిశ్రామిక క్రమబద్ధీకరణ కోసం భూములను కేటాయించిన భూములను తక్కువ రేట్లకు అమ్ముకొని ఇది చేసే పద్ధతి కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర సంపదను పెంచే దిశగా పనిచేయాలి, సంపదను దోసుకొని పోయేలా కాదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, నెక్స్ట్ వచ్చే బీజేపీ అయినా, ఇంకోటి ఎంఐఎం అయినా సరే, ఏదైనా సరే రాష్ట్ర సంపదను పెంచే దిశగా పనిచేయాలి. అట్లా లేనట్టయితే భారం మొత్తం ప్రజల మీద పడుతుంది. రాష్ట్ర సంపద ఇంత కొల్లగొడుతుంటే రేపటి నాటికి మొత్తం ఈ బాధలు మొత్తం వచ్చి ఎవరి మీద పడతాం, మళ్ళీ ఈ 3,80,00,000 ప్రజల మీద పడుతుంది, ఈ సమాజం మీద పడుతుంది. కాబట్టి ఆలోచన చేయాలి. ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయాలి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయాలి, ఆ దిశగానే పనిచేయాలి. మరో వార్త చూసుకుందాం. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం. 15న విజయవాడలో ఆసుపత్రి నుంచి ఆయనతో పాటు మరికొందరిని ఏపీ ఎస్ఐబి పోలీసులు తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు చిత్రహింసలు పెట్టి చంపి కట్టుకథ అల్లారు. టెక్ శంకర్ సహా మరికొందరిని అలాగే హత్య చేశారు. భగత్ సింగ్ అల్లూరిలాగా హిడ్మా చరిత్ర నిలుస్తుంది. ఫాసిస్ట్, ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు దమనకాండ, ఖనిజ దోపిడీ కోసమే నక్సల్స్ హత్యలు, మావోయిస్టు పార్టీ. రేపు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలుపు. వీలైతే సరెండర్లు లేదంటే ఎన్కౌంటర్లు. 28న డీజీపీలతో మోదీ సమావేశానికి ముందే చర్యలు. అదుపులో 3 తెలంగాణ అగ్రనేతలు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపి శాంతి చర్చలు జరపాలి. సుప్రీంకోర్టు మౌనంగా ఉండటం చాలా బాధాకరం. కోనంనేని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు అవుతారా? హరగోపాల్. నిజంగానే ఒకవేళ ఇది తిరుపతి నుంచి బయటికి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేశారంటే మాత్రం అది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ పాపం ఉత్తానే పోదు, ఆ ఉసురు ముడుతుంది. ఆ చేసినోనికైనా చేపించినోనికైనా సరే. ఎందుకంటే నక్సలైట్లు అయినటోళ్ళు, మావోయిస్టులు అనేటోళ్ళు వీళ్ళు వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు తిని సుఖపడికి వాళ్ళు కష్టపడతలేరు. వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో సమాజం తెలుసు, రాష్ట్రంకు తెలుసు, దేశం కూడా తెలుసు. అందరికి తెలిసే జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతున్నది? సమాజంలో నాయకులు చేసే దరిద్రాల వల్ల కొన్ని కంపెనీల పేర్లతోటి రాష్ట్ర సంపదలను దోచుకోపోతుంటే ఓర్చుకోలేక భరించలేకపోతే వాళ్ళు అట్లాంటి లైన్లకు వస్తున్నారు. వీళ్ళందరూ తననికి వస్తున్నారు. వాళ్ళకి సిగ్గొచ్చేలాక వాళ్ళకి భయం పెట్టాలని చెప్పి వస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కోసము, వాళ్ళ తినడం కోసం, వాళ్ళ పుట్ట బట్ట కోసం వాళ్ళు వస్తలేరు. సమాజ శ్రేయస్సు కోసం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం కోసం ఏదో రకంగా సిగ్గు తీసుకురావాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో అన్ని సుఖాలు, సంతోషాలు అన్ని విడిచిపెట్టి అడుగు బాట పడుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే నిజంగానే హాస్పిటల్ నుంచి బయటకు తీసుకుపోయి వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేసినట్టయితే మాత్రం ఈ పాపం ఊరికే పోదు. అది ఎవరికైనా సరే, అది చేసిన వారికైనా సరే, చేపించిన వారికైనా సరే. వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది ఆలోచించాలి. చేపించడానికి బుద్ధి లేదు, చేసేవాని కన్నా ఉండాలి. వీడు ఎందుకు చేస్తున్నారు అసలు అనేది. మీరు ప్రభుత్వం తరపు నుండి సమాజం కోసం పనిచేస్తా ఉన్నారు. అట్లా కాదు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అయిపోయారు. వాళ్ళు చేసే పని, మీరు చేసే పని రెండు ఒకటే. ప్రజల ఉద్దేశంలో మీరు ఇద్దరు చేసే పని ఒకటే. పోలీసులైనా, మావోయిస్టులైనా మీరు ప్రభుత్వం తరపు నుండి పోరాడుతున్నారు సమాజం కోసం, వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉండి పోరాడుతున్నారు సమాజం కోసం. ఈ రెండే వ్యత్యాసం ఉందని నాకు అనిపిస్తా ఉన్నది. వాళ్ళు దేశ విద్రోహ శక్తులు ఏమన్నా, దేశ సంపదను వాళ్ళు ఏమన్నా వేరే దేశాలకు పంపిస్తున్నారా? రాష్ట్ర సంపదను తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్న వాళ్ళు మావోయిస్టులు చేసిన తప్పేంది? సిగ్గు రావాలి ప్రభుత్వాలకు. వీళ్లకు మావోయిస్టులను ఎవరిని కూడా ఎన్కౌంటర్ చేసే ఆ అవకాశమే ఇవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు. పోలీసులకు వీళ్ళని తీసుకొచ్చి శాంతి చర్చలు చేయాలి. రాలా వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకొని అసలు వాళ్ళ దేశంకు మంచిగా చెడు అనేది తెలుసుకున్న తర్వాత కదా చర్చలు జరపకుండా డైరెక్ట్ తీసుకొచ్చి ఎన్కౌంటర్లు చేసి కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గా దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళే, రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళే. ఏ తరహాలో చూసుకున్నా కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గా దేశం కోసమే పనిచేస్తారు. కాబట్టి ఇవన్నీ మారాలి పరిస్థితులు. సర్కారుపై కేటీఆర్ దుష్ప్రచారం. రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం. ఫ్రీ హోల్డ్ రైట్స్ కు వారే 3 జీవోలు ఇచ్చారు. పరిశ్రమలకు లీజుకి ఇచ్చిన భూములపైన యాజమాన్య హక్కులు కల్పించారు. వారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేము కల్పించాం. జూబ్లీలు చూడటంతో చుక్కలు. సుద్దిల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. మరో వార్త చూసుకుందాం. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు. కలెక్టర్ కు డెడికేటెడ్ కమిషన్ నివేదిక. రిజర్వేషన్లు ఖరారుకు నేడు మార్గదర్శకాలు జారీ. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు. కలెక్టర్లకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక. రిజర్వేషన్ల ఖరారు నేడు మార్గదర్శకాలు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతుంది. డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండల వారీగా బీసీ రిజర్వేషన్ల ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతుంది. బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించగా దాన్ని మంత్రులకు పంపి
ఆమోద ముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత కమిషన్ నివేదికను అందులో బీసీలకు రిజర్వేషన్లు ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎంత చొప్పున ఖరారు చేయాలన్న అంశాలని అన్ని జిల్లాల కలెక్టర్లు పంపించారు. కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు. దాని ప్రకారం మండల స్థాయిలో సర్పంచులు, వార్డు సభ్యులు స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మొత్తం కసరత్తు పూర్తయింది. ఇందులో డెడికేటెడ్ కమిషన్ చెప్పిన దానికి మండల స్థాయిలో అదే ప్రకారం సర్పంచ్లు, వార్డు సభ్యులు స్థానాలకు బీసీ రిజర్వేషన్లు ఖరారుకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ణయించుకున్నారు. దీంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే అనధికారికంగా మండల స్థాయిలో పూర్తి చేసిన బీసీ రిజర్వేషన్ల చార్ట్ సిద్ధంగా ఉండడంతో అధికారికంగా మార్గదర్శకాలు ఇచ్చి వెంటనే మళ్ళీ ఒకసారి వాటిని పరిశీలిస్తారు. ఆదివారం నాటికి ఆ జాబితాను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ప్రభుత్వానికి పంపిస్తారు. ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిస్తారు. 24న సోమవారం హైదరాబాద్ హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది. ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ తాము చేసిన కసరత్తు వివరాలను కూడా సమర్పించనుంది. అనంతరం 25న మంత్రివర్గ సమావేశం ఉంది. 26న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా ఇప్పుడు చేస్తున్న కసరత్తు అంతా బీసీ రిజర్వేషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ గతంలో 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. దాని ప్రకారమే ఈ సెప్టెంబర్ రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో ఖరారు చేశారు. అదే సమయంలో ఎస్సీ ఎస్టీలకు కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా సర్పంచ్, వార్డు రిజర్వేషన్లు ఖాయం చేశారు. అయితే బీసీ రిజర్వేషన్లు 42% అనేది అమలు సాధ్యం కానందున ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలో బీసీలకు 23% చొప్పున సర్పంచ్లు, వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. మొత్తం మీద రిజర్వేషన్లు 50% మించకుండా మాత్రం చూసుకుంటున్నారు. ఏదేమైనా ఫైనల్ గా 50% మించకుండానే ప్రొసీడ్ అవుతా ఉన్నారు. బీసీలకు 23% అంటే లాస్ట్ కంటే కూడా ఏమన్నా కొన్ని ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఫైనల్ గా మాత్రం ఎట్లా ఉందో అట్లనే వస్తాయి. ఇంతకుముందు రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అట్లనే వస్తాయి. ఆ రకంగానే ముందుకు పోతా ఉన్నారు.